highest village in world connected with motorable road. వెల్కమ్ టు హిక్కిమ్, ద హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్. ఈ విధంగా మనకి చాలా బ్యూటిఫుల్ పోస్ట్ డబ్బా కట్టారు. దారిలో ల్యాండ్ స్లైడ్ అయిందంట, ఇక్కడ ఆపేశారు. డ్రైవింగ్ స్కిల్ చూడండి, ఆ చిన్న ప్లేస్లోనే జేసీబీని గిరా తిప్పుతున్నాడు. నమస్తే అందరికీ, మీరు ఎడిటర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు తాజా ఎక్స్ప్లోరేషన్లో పార్ట్ 2. ఇప్పుడు మనం వెళ్తుంది లాంగ్జా బుద్ధ స్టాచ్యూ. దాని తర్వాత అక్కడ నుంచి హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ హిక్కింలో ఉంది. దెన్ హైయెస్ట్ రెస్టారెంట్ అంట, ఇంకా కొమిక్ అనేది మానిస్ట్రీ. ఈ ప్లేస్ కవర్ చేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాము నాకోకి. టైం కుదిరితే నాకో వరకు, లేకపోతే టాబోలో ఆగిపోతాము. టాబోలో కూడా మనకి మానిస్ట్రీ ఉంది. ఇక్కడ నుంచి మనకి లాంగ్జా బుద్ధ స్టాచ్యూ 16 కిలోమీటర్ చూపిస్తుంది. ఇది కాజా విలేజ్ యొక్క ఎంట్రీ. లాస్ట్ వీడియో మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అక్కడ చిచం బ్రిడ్జ్, ఇంకా హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఇన్ ద వరల్డ్ చూపించాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 2 అయింది. ఎంత టైం పడుతుంది, ఎప్పుడు బయలుదేరుతాం అనేది ఇంకా క్లారిటీ లేదు నాకైతే. స్పిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ జర్నీ కాబట్టి నేను కూడా టైం స్పెండ్ చేస్తున్నా. అంటే స్పిటీలో మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ కాజా చుట్టుపక్కల ఉన్నాయి. మనము ఈ ట్రిప్లో 1000 కిలోమీటర్ జర్నీ కంప్లీట్ చేసాము. కుడోస్ ఎంకే అండ్ లవ్ యూ పుబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వ్లాగ్స్. మీకు కూడా మనం లాంగ్జాకి ఆన్ ద వే ఉన్నాము. ఇదంతా కూడా ఇలానే ఉంది రోడ్డు. నిన్న అయిన ఖర్చు మీకు చెప్పలే కదా, 4-3 మన ఖర్చు. స్నాక్స్ కొన్నా, అంటే లస్సీ, ఇంకా బిస్కెట్స్, ఇంకా మిక్సర్ అవి కలిపి 150 రూపాయలు. దెన్ పెట్రోల్ 450 రూపాయలు, 450 పెట్రోల్. తర్వాత నిన్న మన స్టే ఇది 1000 రూపీస్, అంతే. 1450 ప్లస్ 150, 1600 మన డే 4 ఖర్చు. ఈరోజు ఖర్చు ఎంతో చూద్దాము. ఇప్పటివరకైతే మనం ఖర్చు పెట్టింది ఓన్లీ పెట్రోల్ 900 రూపాయలు. నిన్న ఖర్చులో 50 రూపాయలు మన ఎంట్రీ ఉంటుంది. అటల్ టన్నల్ దాటిన తర్వాత మనము కాజాకి వచ్చే రూట్లో 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అది అక్కడ కనబడేది మనకి లాంగ్జా విలేజ్. గౌతమ్ బుద్ధ స్టాచ్యూ ఉంది పైన. అంత గొప్పగా ఏమీ లేదు, బట్ మళ్ళీ ఒక హైయెస్ట్ పీక్ వచ్చామని చెప్పి ఒక చిన్న ఆనందం అంతే. ఇక్కడ నుంచి మనం ఈ మంచు పర్వతాలు చూడొచ్చు. మళ్ళీ చాలా పైకి వచ్చాము. మొత్తం ఆఫ్ రోడ్ ఉండే, ఇక్కడ మళ్ళీ మనకి టర్నాక్ రోడ్ షురూ అయింది. నా బండికి మళ్ళీ ఆక్సిజన్ స్టార్వింగ్. తెలుసు కదా మీకు, హైయెస్ట్ పీక్ వచ్చే కొరికి మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఏ ఇంధనమైనా ఫైర్ అవ్వడానికి మనకు కావాల్సిన ఆక్సిజన్. ఇలాంటి ఏరియాస్లో ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల మన ఇంజన్లు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇవ్వండి, మొత్తం రేస్ చేసినా కానీ ఇంతే. ఈ లాంగ్జా విశేషాలు ఏందో అక్కడికి వెళ్ళి చూద్దాం. మొత్తం మనం రాకీ వ్యాలీ చూసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ గ్రీన్ వ్యాలీ కనబడుతుంది. వీ కెన్ స్పాట్ గ్రీన్ వ్యాలీ అగైన్ ఇన్ దిస్ లాంగ్జా విలేజ్, అండ్ దట్ ఈస్ అవర్ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. ఇక్కడ ఆగి ఆ స్టాచ్యూ వరకు వెళ్ళి ఫోటో దిగేసి వద్దాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. లాంగ్జా బుద్ధ స్టాచ్యూ ఉన్నాం. 14,300 feet హైట్లో స్పెషాలిటీ ఏం లేదు. కానీ హిక్కింకి వెళ్ళాలి అంటే, హిక్కిం ఆర్ కొమిక్ వెళ్ళాలంటే పక్కా ఈ లాంగ్జా నుంచి కాబట్టి ఇక్కడ కొద్దిసేపు ఆగడం అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇది బుద్ధ స్టాచ్యూ, అండ్ చాలా అంటే చాలా చల్లగా వీస్తుంది ఇక్కడ. నేను మళ్ళీ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉందని చెప్పి కంప్లీట్ రైడింగ్ గేర్ వేసుకున్నా, మళ్ళీ రిస్క్ వద్దని చెప్పి. చలి కూడా ఘోరంగా ఉంది, అందుకే కంప్లీట్ వింటర్ వేర్తోని ఈ యొక్క రైడింగ్ గేర్ వేసుకుని బయలుదేరాను. నెక్స్ట్ మనము హిక్కింగ్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఒకసారి నేను మీకు టైం ల్యాబ్లో లాంగ్జా నుంచి ఇది ఒక పాయింట్. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనకి కాజా వచ్చేస్తుంది. పైకి వెళ్తే హిక్కిం అండ్ కొమిక్. మనం మళ్ళీ కొండపైకి ఎక్కుతున్నాం. ఇంతకుముందు మనం వెళ్ళింది అక్కడికి. నేను మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంటా. కానీ ఈ హైయెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్తుంటే బాగా ఆయాసం వస్తుంది. నాకు కూడా ఆల్టిట్యూడ్ సిక్నెస్ మొదలైపోయింది. ఏజ్ మ్యాటర్స్. ఎలా అయితే ఏజ్ పెరుగుతూ ఉంటుందో అలానే మనకి స్లోగా బాడీ కూడా డిటైరేట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఆయాసం వస్తుంది. ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు
చాలా గట్టిగా ఊపిరి వదలాల్సి వస్తుంది. అండ్ మాట్లాడడం కూడా రావట్లేదు చలికి. నా పెదాలంతా పగిలిపోయినాయి, కాళ్ళకి గాలి గట్టి తగులుతుంది, కాళ్ళంతా పగిలినాయి. అంతే, ఇంకా ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ స్పిటి ఎక్స్ప్లోరేషన్ అనేది. ఈరోజు వెదర్ చాలా అజీబ్ ఉంది. చూడండి, మొత్తం హిమాలయస్ పైన మంచు పడుతుంది, గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. మనకి ముందు కనబడేదే కొమిక్ మానిస్టరీ. హిక్కింకి కూడా ఎక్కడో డైవర్జన్ ఉంది, నేను దాటి కొమిక్ దాకా వచ్చేసాను. ఈ మానిస్టరీ ఎలా ఉందో చూద్దాం. దెన్ హిక్కింకి వెళ్ళి అక్కడ నుంచి నా సామాన్ తీసుకొని టాపో దాకా వెళ్ళిపోయే ప్లాన్ ఉంది ఈరోజు. ఎక్కువ జర్నీ చేయను, చీకట్లో జర్నీ మాత్రం ఇక్కడ అస్సలు చేయకూడదు. చూస్తున్నారా, చాలా కర్వ్స్ ఉంటాయి. ప్రశాంతంగా వెళ్దాం మనమైతే. మానిస్టరీ అంటేనే ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది. చూడండి, మంచి కలర్ఫుల్గా చాలా మంచి లుక్ ఉంది ఈ మౌంటైన్స్ పైన. ఇది కోమిక్ విలేజ్. దీని స్పెషాలిటీ చూడండి, హైయెస్ట్ విలేజ్ ఇన్ వరల్డ్ కనెక్టెడ్ విత్ మోటరబుల్ రోడ్. విలేజ్ కోమిక్, పాపులేషన్ 114 మంది, ఆల్టిట్యూడ్ 4,587 ఫీట్. సారీ, ఆల్టిట్యూడ్ 4,587 మీటర్. ఫీట్లో చూసుకుంటే ఇది 15,050 ఫీట్. అక్కడ కూడా బోర్డు ఉంది, కొమిక్ హైయెస్ట్ మోటరబుల్ విలేజ్ ఇన్ ద వరల్డ్. లుక్ విధంగా ఉంది. ఆ పైకి వరకు వెళ్ళొచ్చు, నేనైతే వెళ్ళాను. దెన్ అటుపక్క మానిస్టరీ ఉంది. అండ్ ఇక్కడ దగ్గరలోనే హైయెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్ కూడా ఉంది, అక్కడికి వెళ్దాం. ఇది మన కొమిక్ మానిస్టరీ. నేను పైకి వెళ్ళట్లేదు. అండ్ హియర్ కమ్స్ అవర్ వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్. ప్రపంచంలో ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఉన్న రెస్టారెంట్ ఇదే, కొమిక్లోనే ఉంది. సో ఫీలింగ్ ప్రౌడ్ టు రీచ్ టు దిస్ ప్లేస్ ఆన్ మై ఎవ్రీ డేస్. ఇక్కడ హుక్కా, రైస్, చాౌమిన్ అన్నీ దొరుకుతున్నాయి. ఇదిగోండి మెన్యూ. ఇక్కడ ఏం తినట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. ఇక్కడ ఫోటో దిగేసి లెట్స్ స్టార్ట్ టు హిక్కిం, వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు మనం కామిక్ నుంచి హిక్కిం వెళ్తున్నాం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి. టైం 3:40 అయింది. నాకు రెస్టారెంట్లో మేము తినాలని ఉండే, అలాంటి ప్లేస్కి వెళ్ళి తింటే అలా జ్ఞాపకాలు ఉండిపోతాయి. కానీ మళ్ళీ మనం ఫ్యూచర్లో వస్తాం కాబట్టి లైట్ తీసుకున్నా. 3:40 కాబట్టి టైము, మనకు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ బంద్ అవ్వకూడదు, అందుకే బయలుదేరిపోయా. మీకు ఎలా అనిపించిందో ఈ ఎక్స్పీరియన్స్ కమెంట్లో చెప్పండి. నాకు ఇది హైయెస్ట్ మోటరబుల్ విలేజ్ అని తెలీదు ఇక్కడికి వచ్చే వరకు కూడా. కొమిక్ అని విన్నా అంతేగాని ఇక్కడ వచ్చాక తెలిసింది ఇది హైయెస్ట్ మోటరబుల్ విలేజ్ అని చెప్పి. 110 మంది మాత్రమే ఉంటారంట, వాళ్ళ జీవనాధారం ఇవే ఉంటాయి. ఇంకా ఈ టూరిస్ట్ రెస్టారెంట్స్ అండ్ ఈ యొక్క హోమ్ స్టేస్. ఈరోజు నాకు ఓవర్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కాజా నుంచి 5 అవర్స్ నాకు. కానీ రాత్రి నాకు వచ్చిన హెడేక్ వల్ల, ఈ ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల ఇంకా చలికి హెడేక్ బాగా వచ్చేసింది. ఇంకా ఏం చేయలేకపోయాను నేను. మార్నింగ్ హెడేక్ తగ్గే వరకు లేవలేదు నేను. ఆ తర్వాత లేచి ఇవన్నీ తిరిగే వరకు ఈ టైం అయింది. అందుకే టాబోతో ఆపేద్దాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకి హిక్కిం వస్తుంది. మళ్ళీ చిన్న ఆఫ్ రోడ్ బ్యాచ్. ఇక్కడ నుంచి మన హిక్కిం విలేజ్ స్టార్ట్. చిన్న రెస్టారెంట్. ఇక్కడెక్కడ చూసినా మనకి ఈ టెంపో ట్రావెల్స్ కనబడుతున్నాయి. మనం లొకేషన్కి వచ్చేసాము. హియర్ కమ్స్ అవర్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ at the altitude of 14,567 feet, 4,440 in meters. 4 o'clock close अंटा. इस देश में इतने ज़्यादा बेनिफिट्स हैं। ये तो मैंने आपको एक बेनिफिट बताया कि कैसे आज मैं आया हूँ इधर कैंप में। गंदा पानी, गंदा वो कोई भी ऐसी चीज़ आती है आप कंप्लेंट कर सकते हैं। और उस पर हिमाचल में एटलीस्ट ये स्कैंडिनेविया है, आपको यहाँ स्वीडन, नॉर्वे, डेनमार्क की तरह माहौल मिलेगा। ये बहुत ऊंचा स्तर रखता है लॉ एंड ऑर्डर में। आपने देखा होगा हमारे कोई भी पुलिस वाले, कोई वो जो आपने पंजाब का कल्चर देखा होगा, मैंने खुद चंडीगढ़ में पढ़ाई की है, डर लगता है खाकी से। और यहाँ मन करता है कि सर करके बात करते हैं हमारे पुलिस वाले, और आपको लगता है कि ये फॉरेन कंट्री है, लगता है कि नहीं। थैंक यू, आप लोगों का बहुत बहुत वेलकम, धन्यवाद, इंजॉय करो।
ఇక్కడ లోకల్ అయినా చాలా మంచి లెక్చర్ ఇచ్చారు ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ పిటీలో ఉండే వ్యాలీస్ గురించి. అండ్ ఇది మన హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్. చూడండి హిందీలో, వెల్కమ్ టు హిక్కిం, ద హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్. ऊंचाई फीट में 14,567, हाइट इन मीटर्स 4,440. రైట్, ఈ విధంగా మనకి చాలా బ్యూటిఫుల్ పోస్ట్ డబ్బా కట్టారు. ముందు నాకు తెలిసి ఇది గోడతో ఉండే, దీన్ని మార్చేశారు. మనం వెంటనే కొన్ని పోస్ట్ కార్డ్స్ తీసుకోవాలి. And again I'm feeling proud to reach up to this place on my Yamaha FZS Pubba. పోస్ట్ కార్డ్ మనం అక్కడ తీసుకోవాలంట. అంటే ఈ విలేజ్కి వచ్చే దారిలో మనకి ఒక షాప్ ఉంది, అక్కడ నుంచి తీసుకోవాలి. పోస్ట్ కార్డ్ తెచ్చి మనము ఇక్కడున్న పోస్ట్ బాక్స్ వేసేయచ్చు. ఇప్పుడైతే స్టాంప్స్ అయిపోయాయంట, స్టాంప్స్ అవుట్ ఆఫ్ స్టాక్. పోస్ట్ కార్డ్ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళు పే చేయాలి. మనము ఏదో మెమరీగా పంపిస్తాము, పంపించినప్పుడు వాళ్ళు పే చేయాలంటే ఇబ్బంది పడతారు కదా. ఐ డోంట్ నో హౌ టు డూ. కొన్ని కార్డులు అయితే నేను రాసి ఇందులో పోస్ట్ చేసేస్తా. స్టాంప్ లేకపోవడం అనేది మన దురదృష్టకరం. ఈరోజే కాదు, ముందు నుంచి లేవంట, 1 2 days అయిపోయిందని చెప్తారు. దెన్ అక్కడికి వెళ్ళి కొన్ని పోస్ట్ కార్డులు తీసుకొని టగాటగా రాసేసి కొన్ని కార్డులు అన్నీ చేసిన బయలుదేరుతా. సో దట్స్ హిక్కిం పోస్ట్ ఆఫీస్. ఇక్కడ వెదర్ చూడండి, చాలా చల్లగాలి, చాలా డిఫరెంట్గా ఉంది కండిషన్ ఇక్కడంతా. సో ఇది ఫోటో దిగడానికి తయారు చేశారు, ద వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ కార్డ్స్ అండ్ మ్యాగ్నెట్ స్టిక్కర్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ నేను కొన్ని పోస్ట్ కార్డులు అండ్ కొన్ని సోవెనీర్ తీసుకొని బయలుదేరుతా. నేను పోస్ట్ డబ్బాలు వేయట్లేదు, ఎందుకంటే స్టాంప్ లేకుండా మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ చేస్తారన్న నమ్మకం లేదు నాకు. దట్స్ ద రీజన్ నేను కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇచ్చేస్తా. అక్కడ పోస్ట్ కార్డ్స్ అమ్ముతుంది ఒక మాంక్, వాళ్ళని లామా అంటారు ఇక్కడ. సో తను రేపు మనకి స్టాంప్స్ వచ్చేస్తాయి, రేపు అంటించి పోస్ట్ బాక్స్లో వేస్తా అని చెప్తే వాళ్ళని నమ్మొచ్చు మనము. అందుకే ఇంకా నేను 5 కార్డులు కొని గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. 5 కార్డులు కొని పోస్ట్ చేసా. మనకి అందరి అడ్రస్ గుర్తుండవు కాబట్టి జస్ట్ మా ఆఫీస్ అడ్రస్ కొన్ని ఇంకా మా వైఫ్కి పోస్ట్ చేశాను. ఒక కార్డుకి 45 రూపీస్ తీసుకున్నారు విత్ స్టాంప్. దాని మీద ఇక్కడిది మాన్యుమెంట్ ఫొటోస్ ఉన్నాయి అంతే. దెన్ ఒక 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అవి తీసుకొని బయలుదేరిపోయా. ఇప్పుడు టైం కూడా దగ్గర 5 కావస్తుంది. మనకి ఇక్కడ వెళ్తారు 7:30 దాకా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను సామాన్ తీసుకొని బయలుదేరడానికి 1 గంట పడుతుంది. దెన్ ఇంకా టాపో కొట్టేస్తా. ఎండ తగులుతుంటే మజా వస్తుంది. మొత్తం వ్యూ చూడండి, పైన మంచు పడుతుంది కొండల పైన, చల్లగాలికి మొత్తం డిఫరెంట్గా ఉంది బాడీ అంతా. మొహాన్ గాలి తగులుతుంటే ముఖం అంతా పగిలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఏం చల్లరా బాబు ఇది. ఇంకా వింటర్ ఎక్స్పెడిషన్ అంటారు, వింటర్ అని అంటే ఈ వింటర్లో వస్తే మాత్రం ఇంకా చిరిగి స్టార్ట్ అయిపోతుంది. నా వల్ల అయితే కాదు అలాంటి అడ్వెంచర్స్. వస్తే ఇదే రైట్ టైము, జూన్ మిడ్ తర్వాత. కానీ సడన్గా ఇక్కడంతా అంటే కార్దుంగ్లాలో కూడా ఫుల్ మంచు పడుతుందంట. ఈ టైం పడదు యాక్చువల్గా. కార్దుంగ్లా, హిమాచల్ ప్రదేశ్ అన్నిటి దగ్గర వెదర్ మారిపోయింది. దానివల్ల ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందరూ. కాదా ఇట్రా నాయన. దారిలో ల్యాండ్ స్లైడ్ అయిందంట, ఇక్కడ ఆపేశారు. ఇలా ఎండ తగులుతుంటే ప్రశాంతంగా ఉంది. 5:30కు ఓపెన్ చేస్తారంట, టైం 5:15 అయింది ఇప్పుడు. అక్కడ కనబడేది లాంగ్జా బుద్ధ విగ్రహం. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 అవర్ వెళ్తే మనకి మెయిన్ కాజా క్రాసింగ్ వస్తుంది. అక్కడ నుంచి కీ మానిస్ట్రీ ఒక 20 minutes. టైం ఏమవుతుందో అర్థం కావట్లేదు అసలు. ల్యాండ్ స్లైడ్ అయిన ప్లేస్ ఇదే. ఇక్కడంతా క్లియర్ చేశారు లాస్ట్ 1.5 అవర్లో. ఇక్కడ ఎప్పుడు రెస్క్యూ టీమ్ ఉంటూనే ఉంటుంది, ఒక జేసీబీ, ఇంకా మట్టి ఎత్తే ఇలాంటి లారీస్ అండ్ ఇల్లు వర్క్ చేసేవాళ్ళు. సో 1.5 అవర్లో క్లియర్ చేస్తారు. మన టైం మాత్రం 6 అయిపోయింది. తెలియదు ఏం చేస్తానో. ఫస్ట్ హాస్టల్కి వెళ్ళి అక్కడ ప్లాన్ చేద్దాం. వీళ్ళ డ్రైవింగ్ స్కిల్ చూడండి, ఆ చిన్న ప్లేస్లోనే జేసీబీని గిరా తిప్పుతున్నాడు. ఇక్కడ కూడా రాళ్ళు పడ్డాయి, సో తీస్తున్నారు. మళ్ళీ రూమ్లో కూర్చున్నా అని చెప్పి షాక్ అవుతున్నారా? నేను ఇక్కడికి వచ్చినప్పటికీ టైం 6:30 అయింది. కరెక్ట్ ఇక్కడ నుంచి టాప్ టైం చూస్తే 1 hour 45 minutes చూపిస్తుంది. అంటే 8:15 వరకు నేను చేరుతాను కరెక్ట్గా వెళ్ళాలంటే. కానీ మళ్ళీ అనిపించింది నాకు చలి ఘోరంగా ఉంది ఈరోజు. ఈ చలిలో అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకు అని
ఇక్కడ ఈ రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న లామా కూడా మనకి చాలా మంచి చూసుకున్నారు కాబట్టి ఇంకో 1 డే స్పెండ్ చేయడం తప్పలేదని చెప్పి ఇంకా ఉండిపోయాను. మళ్ళీ టాబోకి వెళ్ళి అక్కడ రూమ్ ఎత్తుక్కొని అవన్నీ చేయడం ఎందుకు అని చెప్పి జస్ట్ ఇక్కడ ఆగిపోయాను. ఒక్కసారి మీకు బయట వెదర్ ఎలా ఉంది చూడండి, అంత గాలి కంటిన్యూ వీస్తూనే ఉంది. ఈ ఫైనల్ ట్రిప్ కూడా నేను పైన బిల్డింగ్ పైకి వెళ్ళి చెప్దాం అనుకునేసరికి ఆ గాలికి ఏ వాయిస్ రికార్డ్ కాలేదు, అందుకే మళ్ళీ రూమ్కి వచ్చేసాను. ఈరోజు మనము మొత్తం ఎక్స్ప్లోర్ చేసింది కంప్లీట్గా అన్ని హైయెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఇన్ ద వరల్డ్ అండ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో హైయెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. అది కరెక్ట్గా తెలియదు నాకు కరెక్ట్గా. దెన్ లామ్జా గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. సో మెయిన్ స్పిటి అంటేనే ఈ కాజా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అనమాట. స్పిటి అంటే ఇక్కడ వచ్చి చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలామంది వచ్చి సిమ్లా నుంచి వస్తారు. సిమ్లా నుండి వచ్చి టాబో, నాకో, ఇంకా చిట్కుల్ విలేజ్ ఇవన్నీ చూసుకొని కాజాలో టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి వాపస్ వెళ్తారు. చాలా తక్కువ మంది వెళ్తారు ఇక్కడ నుంచి మనాలికి, ఎందుకంటే తెలుసు కదా టఫ్ ఆఫ్ రోడ్ని అందరూ చేయలేరు కాబట్టి చాలా తక్కువ మంది వెళ్తారు. సో మనకు ఆ గట్స్ ఉన్నాయి, కొంచెం ఆ డ్రీమ్ కమ్ ట్రూ చేసుకోవాలి కాబట్టి మనం అలా కంప్లీట్ చేసాము. సో ఈ వీడియో ఇంతే. రేపటి నుంచి మనకి 3 days కొంచెం టఫే ఉంటుంది, అంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి. రేపు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా టాబో, నాకో చూసుకుంటూ చిట్కులు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చిట్కుల్లో టైం చూసి ఓపుకుంటూ ఉండిపోదా, లేకపోతే కొంచెం ముందుకు వెళ్తాను చిట్కుల్లో అయిపోవాలని నా ప్లాన్, అంతే అది. దెన్ చిట్కుల్ నుంచి మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ షిమ్లాకి ఆ నెక్స్ట్ డే. అవన్నీ కూడా మనకి 8 hours జర్నీ ఉన్నాయి. దెన్ షిమ్లా టు ఢిల్లీ, ఇది నెక్స్ట్ ప్లాన్ మొత్తం నాది. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. జై హింద్. అయ్యో తూడు గయాజీ. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ చూడండి, జేసీబీ వర్క్ చేస్తూ ఉంది. మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి. పార్క్ చేసి టాబో మానిటరీ వైపు వెళ్తున్నా. దీన్ని టాబో గొంప అంటారు. గొంప అంటే మన కొంప కాదు.